హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అయితే ఈ రోజు మీకు కోటి స్ట్రీట్ షాపింగ్ అయితే చూపించబోతున్నాను. ఎందుకు తెలుసా? ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, మరి సంక్రాంతి టైంలో కోటి ఎలా ఉందో మీకు చూపించాలని నాకైతే ఫుల్ యాంగ్జైటీగా ఉందన్నమాట. సో ఇంకా అందుకోసం అని మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు కదా, బంజారా హిల్స్ నుంచి నేను కోటికి అయితే బస్ ఎక్కేసాము. ఎందుకంటే ఆధార్ కార్డులో మాకు బస్సు ఫ్రీ కదా. బస్సు ఫ్రీ ఏమో కానీ నాతో అయితే ఒక పర్సన్ అయితే గొడవ పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆడవాళ్ళందరూ బస్ ఎక్కగానే బాయ్స్ కి సీట్స్ ఉంచకుండా అందరు గర్ల్సే కూర్చుంటున్నారంట. అయితే ఎవరో కూర్చుంటే మరి నాతో ఎందుకు గొడవ పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఎక్కింది ఏసీ బస్సు. కింద డౌన్ లోనేమో లేడీస్ కూర్చుంటారంట, అప్ లోనేమో బాయ్స్ కూర్చుంటారంట. వాళ్ళ ప్లేస్ సీట్ ఖాళీ ఉందని నేను వెళ్ళడానికి వెళ్తుంటేనే నాతో గొడవ పెట్టుకున్నాడు. ఓకే బ్రో, మీతో ఆర్గ్యూ చేసిన వాళ్ళతో గొడవ పడండి, నేనేం కూర్చోనులేండి మీ సీట్లలో అని చెప్పాను. అయినా ఆర్గ్యూ చేస్తున్నాడు. అంతేలేండి, ఎవరో చేసిన తప్పుకి నేను బలైపోయాను అనమాట. ఇంకా ఓకే వదిలేద్దాం, మనం వచ్చిన పని అయితే చూసుకుందాం. ఇంకా కోటి షాపింగ్ కి వచ్చేసాం కదా. అయితే ఇదే అనమాట కోటి స్టార్టింగ్. ఫస్ట్ కోటిలో దిగగానే నేనైతే ఫస్ట్ షాక్ గురైన. ఎందుకో తెలుసా? నాయనా జనాలు, అసలు ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి ఒక్కసారి మీరే. ఇది పైనుంచి తీసినా నేను తీసే ఇక్కడ జనాలు లేరు ఫ్రెండ్స్. ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్తే అయితే ఫుల్ జనాలు ఉన్నారు. ఫెస్టివల్ సీజన్ కదా, నేనైతే మంచిగా ఒక్కొక్కటి తీసి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అనుకున్నాను మీకు. ఆ జనాలలో నీ మొబైల్ పట్టుకుంటే నా మొబైల్ ఎవరైనా దొబ్బేస్తారని భయం వేసింది. అయినా కానీ తగ్గం కదా వీడియో కోసం. మీకోసం అయితే వీడియో చేశాను, కొన్ని అయితే చూపించేస్తాను. పదండి. అసలు కోటి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళగానే అయితే ఫస్ట్ మనకి మతి పోతుంది అనమాట. ఎందుకనంటే నిజంగా స్ట్రీట్ షాపింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కోటి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చూడండి, పైన అన్ని 150 ట్యాక్స్ ఉన్నాయి కదా. సో ఆ డ్రెస్సులన్నీ 150 అని మాత్రం అనుకోకండి, అవన్నీ 150 కాదు ఫ్రెండ్స్. ఈసారి అయితే కోటిలో కొంచెం నాకు కాస్ట్ పెరిగింది అనిపిస్తుంది. చూడండి, మీకు పైన కనిపించేవన్నీ 750 రూపీస్ అంట. మరి ఫెస్టివల్ సీజన్ అని పెంచారో తెలియదు, నార్మల్గా తెలియదు, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి అయితే చూసిన క్వాలిటీ అయితే బాగుంది. అండ్ కొత్త మోడల్స్ వచ్చాయి. రెగ్యులర్గా మనం కోటికి వెళ్ళినప్పుడు ఏంటంటే చూసినవే అంటే పాత మోడల్సే ఎక్కువ కనిపిస్తాయి కదా. ఈసారి అలా కాకుండా కొత్త మోడల్స్ అయితే సంక్రాంతికి అయితే నిజంగా సూపర్ కలెక్షన్ అయితే కోటిలో వచ్చింది. ఒకసారి విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి విజిట్ అయితే చేయండి. కొంచెం నాకు ఇక్కడ చూడండి, నెక్ చైన్స్ ఇవన్నీ మంచిగా అయితే చాలా కొత్త కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇవైతే చాలా కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఏకంగా ఎంతో తెలుసా? చెప్తే షాక్ అవుతారు. ఇంతకుముందు 100, 200, 300కి వచ్చాయి కదా, ఇప్పుడైతే ఏకంగా 500, 950, 650. మరి ఫెస్టివల్ సీజన్ కదా, మ్యాచింగ్ కంపల్సరీ తీసుకుంటారనో ఏమో తెలియదులే. కానీ నేను ఇప్పుడు మీకు పర్టికులర్గా ఒక సెట్ చూపిస్తాను. యాక్చువల్లీ నాకు అది డ్రెస్ మ్యాచింగ్ అనమాట. నాకు నచ్చి అతన్ని అడిగాను, బ్రో ఇది ఎంత బ్రో అని. చూపిస్తాను మీకు ఏం నెక్లెస్ అడిగాను అనేది. ఇంతకుముందు కోటి స్ట్రీట్ షాపింగ్కి చాలాసార్లు వెళ్ళిన. అంతకుముందుకి ఇప్పటికి డిఫరెంట్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు కొంచెం కాస్ట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి. నా ఒక్కదానికి అనిపించిందా? ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు కూడా ఎక్కువ అనిపించింది అనేది. ఓకే, చూపిస్తా అన్నాను కదా, చూడండి. ఈ నెక్లెస్ సెట్ అయితే ఎంత చెప్పాడు తెలుసా? 950 చెప్పాడు అనమాట. 950కి 1 రూపీ కూడా తగ్గదంట. దేవుడా అనిపించింది. అయితే నాకు తెలిసి ఫెస్టివల్ సీజన్ అని అలా చెప్పుంటారు. బట్ కోటిలో అయితే నిజంగానే కాస్ట్ తక్కువ ఉంటుంది. అక్కడ నిలబడి మనం బేరం ఆడితే మేబీ 500కి రావచ్చు. 500 కూడా నాకైతే ఎక్కువ అనిపించింది. ఇంకా కలెక్షన్స్ విషయంలో అయితే మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట. చాలా కలెక్షన్స్, చెప్పులు కానీ, జ్యువెలరీ కానీ, డ్రెస్సులు కానీ, మనం కొత్త కలెక్షన్ అయితే ఈసారి కోటిలో అయితే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట. పిల్లలకు కూడా ఈసారి కలెక్షన్ అయితే నిజంగా సూపర్ గా అదిరిపోయింది. చిన్న పిల్లలు, గర్ల్స్ ని తీసుకుని, బాయ్స్ కి మాత్రం షాపింగ్ ఉండదండి. మీరు కోటికి అంటే ఐ మీన్ ఒక సైడ్ మొత్తం డ్రెస్ కలెక్షన్ అయితే బాయ్స్ కి ఉంటదిలే. కానీ మనం ఈ లోపల ఇప్పుడు నేను చూపించే లైన్ లో మాత్రం బాయ్స్ కలెక్షన్ ఉండదు, ఓన్లీ గర్ల్స్ కలెక్షనే. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి చెప్పులు, నెక్లెస్, డ్రెస్సులు అన్ని చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి. లేడీస్కి అయితే మంచి కలెక్షన్ అనే చెప్తాను. బాయ్స్కి కూడా ఉంటుంది. బాయ్స్ కలెక్షన్ కూడా మీకు ఒక సైడ్ ఉంటుంది, అది కూడా చూపించేస్తాను. ఇంకా నేనైతే నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఏంటనుకుంటున్నారు? లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, ఐలైనర్, కాజల్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఈ బ్రో అయితే వీడియో తీసుకోవడానికి అయితే మంచి పర్మిషన్ ఇచ్చాడు. కొంతమంది అయితే షాప్లో జనాలు ఎక్కువ రష్ ఉన్నారు కదా, వీడియోకి అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం
కొంచెం కష్టమే వీడియోస్ తీసుకోవడం ఈ టైంలో, ఎందుకనంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది కదా. సో యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కొంచెం 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 చూడకుండా జాగ్రత్తగా తీసుకొని మన పని మనం చేసుకొని వచ్చేయడమే. ఇంకా కోటిలో మనకి దొరకని ఐటమ్ అంటూ ఉండదు. లేడీకి సంబంధించి ఇన్నర్ కానించి అసలు మనకి ఏదైనా కలెక్షన్స్ దొరుకుతుంది. ఒకసారి అయితే చూడండి, వెళ్ళి ట్రై చేయండి. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కి కాలేజ్ వేర్ కలెక్షన్ అయితే నిజంగా చాలా సూపర్ గా ఉంది. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్ అయితే 150 చెప్పాడు, 80 రూపీస్కి ఇచ్చాడు. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇంతకుముందు 50కి అట్లా వచ్చేది. ఇప్పుడు ప్రతిదీ అంటే మెటీరియల్ కూడా బాగుంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే కనీసం 100, 150 చెప్తున్నారు ఇయర్ రింగ్స్ అయితే. కానీ చాలా బాగుంది కలెక్షన్ అయితే, అసలు మీకు బయట కూడా దొరకదు ఇంత మంచి కలెక్షన్ కోటిలో అయితే. నిజంగా మనకి ఇయర్ రింగ్స్ అయినా, చున్నీలైనా, అండ్ కాలేజ్ గోయింగ్ పిల్లలకి స్కర్ట్స్ అయినా కానీ నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుంది. మనం కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నాం కానీ కాస్ట్ ఎక్కువ పెట్టిన వాటికి క్వాలిటీ కూడా చేంజ్ ఉందన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకనంటే 150 పెట్టి ఇయర్ రింగ్స్ తీసుకున్నామంటే దాని క్వాలిటీ మీకు బయట ఎక్కడ దొరకదు. సో అందుకోసము కాస్ట్ కూడా అంతే ఉందన్నమాట. మనకు 50 రూపీస్లో కూడా ఉండేలే, కానీ ఇంకా అవి కొంచెం తక్కువ క్వాలిటీ నార్మల్గా, అంటే మనం పెట్టుకున్నా కానీ లుక్ రాదనమాట. డైలీ వేరు, మనం ఆఫీస్ గోయింగ్ కానీ, డైలీ వేర్ కాలేజెస్కి వెళ్ళడానికి కానీ అట్లా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కలర్స్ కూడా తక్కువ కాస్ట్లో వచ్చాయని నేను కలర్స్ కూడా అక్కడే తీసేసుకున్నాను. మా వాడు చూడండి పాపం కలర్స్ సెలెక్ట్ చేసి ఆంటీకి మనీ ఇచ్చేసి అయితే తీసుకుంటున్నాడు. నేను వీడియో చేస్తున్నానని పాపం చాలా ఎంకరేజ్ చేస్తారు పిల్లలు కూడా. నేను ఎక్కడ వీడియో తీసినా కానీ నేను జనాలు లేని, క్రౌడ్ లేని కాడికి వచ్చి వీడియో తీసిన అనమాట. ఎందుకనంటే జనాలలో మనం మొబైల్ పట్టుకొని తీస్తే ఆ మొబైల్ పోతే అడగడానికి కూడా మనకు ఏం ఉండదు. ఇంకా చూడండి, మనకైతే 150 టాప్స్ కంటే కూడా ఇప్పుడు 250, 350 టాప్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి, అవి క్వాలిటీ ఉన్నాయి అనమాట. టాప్స్ అయ్యి కదా ఇక్కడ అమ్మేవి మొత్తం 100 రూపీస్ టాప్స్ అనమాట. జనాలు అయితే నిజంగా ఎగబడ్డారని 100 రూపీస్ టాప్స్ కి. చున్నీలు కూడా వెరైటీ చున్నీలు ఉన్నాయి. మనకు క్వాలిటీవి ఉన్నాయి, క్వాలిటీ లేనివి ఉన్నాయి, డైలీ వేర్ ఉన్నాయి, అండ్ అకేషన్ వేర్ కూడా ఉన్నాయి అనమాట. మనకి ఏది కావాలంటే అది కోటిలో అయితే అన్ని దొరుకుతాయి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చార్మినార్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.